స్వర్ణ తొందరపడికే. తొందరపడకపోతే బ్రతకనివ్వరు, బ్రతకలేను. ఉండవే, మేం కూడా నీతో పాటే వస్తాం. వద్దక్క, మీరు ఓ లక్ష్యంతో వచ్చారు. ఆ లక్ష్యాన్ని మీరు నా కోసం వదులుకోవద్దు. బావలా నా బిడ్డని పిలుపులకి ఆప్యాయతలకి దూరం చెయ్యనంటున్నానుగా. ఇప్పుడు నేను అనుభవించిన బాధ వీళ్ళు ప్రతి క్షణం అనుభవించేలా చేస్తాను. పిఠాపురం వాళ్ళు ఎంత పేదోళ్ళు, ప్రేమ లేనోళ్ళు, ఆపేక్ష లేనోళ్ళు, మమకారం లేనోళ్ళని జనం చేత అనిపిస్తాను. ఇప్పుడు నువ్వు పిఠాపురం దానివేనే. అయితే బిడ్డనిచ్చేసి వెళ్ళమని ఎందుకన్నారు? అమ్మా, నన్ను పుట్టింటికి రానిస్తావా? లేదు, నువ్వు పద్ధతిగా మెట్టింటి నుండి రాలేదు అని గడప తొక్కనివ్వవా? రా అమ్మా, అది నీ ఇల్లు. నిన్నింటికి రావద్దని ఎవరంటారు? రఘు, పద, మనం కూడా వెళ్ళిపోదాం. వద్దంటున్నాను కదక్క, మీరు రావద్దు. నువ్వింత నరకం అనుభవించి వెళుతుంటే, నిన్ను వీళ్ళలా వదిలేస్తుంటే మేమింకెలా ఇంట్లో ఉండగలమే? మేం కూడా వచ్చేస్తాం. అమ్మమ్మ గారు, దాన్ని ఉండమనండి. అది వెళ్తానంటోంది. అది వెళ్ళిపోతే మేం కూడా వెళ్ళిపోతాము. దానికి చెప్పాల్సింది చెప్పాను. మీరు నేను రమ్మంటే వచ్చారా, నేను ఉండమంటే ఉంటున్నారా? మేం వెళుతున్నామని నాతో చెప్తున్నావు. ఎవరు ఎక్కడికైనా కట్టకట్టుకుని వెళ్ళండి. మంగా, తప్పుగా మాట్లాడుతున్నావు. స్వర్ణలా కన్నీళ్లు పెట్టుకుని వెళితే ఖచ్చితంగా శాపం తగులుతుంది. శాపమా? మంత్రాలకి చింతకాయలు రాలవు. అది అంత పొగరుగా మాట్లాడుతుంటే దాని కాళ్ళు పట్టుకుని వేడుకోమంటారా? దానికున్న పాటి ధైర్యం మీకు లేదా? స్వర్ణ ధైర్యంతో అలా మాట్లాడటం లేదే. ఆత్మాభిమానం దెబ్బతిని అలా అంటుంది. ఎలా అన్నా అన్నేవండి. నేను చెప్పాల్సింది చెప్పాను. ఆ తర్వాత ఎవరిష్టాలు వాళ్ళకి. అటెక్కడికే వెళుతున్నావు? నావి అనేవి కొన్నున్నా ఇక్కడ. విన్నావుగా సావిత్రి, నీ కూతుళ్ళకి నా ఇల్లు నరకమట. నాది ఆశట. చివరికి నన్ను దుర్మార్గురాలని తేల్చారు. గొప్ప పెంపకం పెంచావు సావిత్రి. గొప్ప పెంపకం కాబట్టే వీధిలోకి ఏడ్చకుండా ఈ 4 గోడల మధ్య మాట్లాడి మౌనంగా గడప దాటే ప్రయత్నం చేస్తుంది. ఆపి మీ గౌరవం దక్కించుకునే ప్రయత్నం చేయండి. నోరు ముయ్యవే. దాన్నంత బతిమలాడాల్సిన అవసరం నాకు లేదు. తరువాత బాధపడాల్సి వస్తుంది మంగా. ఏం పర్వాలేదు. అది నన్ను బెదిరించాలని చూస్తుంది. మీరు వదిలించుకోవాలని చూస్తున్నారా? నోర్మై, నన్ను రెచ్చగొట్టకు. కట్టుగుడ్డలే, ఆస్తేం తీసుకెళ్లట్లేదు. నేను వెళ్ళిన తర్వాత కొత్త నింద మాత్రం వేయకండి. స్వర్ణ, వద్దు స్వర్ణ, నా మాట వినవే. మమ్మల్ని కూడా రానివ్వవే. ఏంటే, ఇందాక నుంచి చూస్తున్నాను. నేను వస్తా, నన్ను రాని అంటున్నావు. దాని కాపురమే చెడగొట్టుకుంటుందే అని నాలో నేను కుమిలిపోతుంటే నువ్వు నీ కాపురంలో నిప్పులు పోసుకుంటానంటున్నావు. దాన్ని మేము కన్నవాళ్ళం కాదా? దాన్ని పెంచిన వాళ్ళం కాదా? దానికో ముద్ద పెట్టలేవా? ఎవరో ఒకరు ఆలోచనలు మార్చుకోపోతారా అని ఊరుకుంటుంటే మీరిలా కాపురాలు కూల్చుకోవడానికి పోటీలు పడుతున్నారంటే. అమ్మా, అది చేతనైతే దీన్ని ఆపు, లేదంటే నోరు మూసుకునుండు. అమ్మా, నేను రావడానికి అభ్యంతరం ఏం లేదు కదా?